ప్రపంచంలో అత్యంత పవిత్రమైన కైలాస పర్వతం మిస్టరీ అయితే ఫైనల్గా తెలిసిపోయింది. వేల సంవత్సరాలుగా ఇది దేవతల నివాసమని అందరూ నమ్ముతారు. ఆశ్చర్యమేంటంటే ఈ పర్వతాన్ని ఇప్పటి వరకు ఒక్క మనిషి కూడా ఎక్కలేదు. అలా ఎక్కాలని కొంతమంది ట్రై చేసినా వారికి కొన్ని వింత సంఘటనలు ఎదురయ్యాయి. ఇంతకీ వారికి ఎదురైన వింత సంఘటనలు ఏంటి? ఈ పర్వతాన్ని ఇప్పటి వరకు ఒక్క మనిషి కూడా ఎందుకు ఎక్కలేకపోయారు? కైలాస పర్వతం కింద శంబాల నగరం ఉందా? శాస్త్రవేత్తలు కూడా షాక్ అయిన వింత సంఘటనలు ఏంటి? కైలాస పర్వతం ఎక్కటానికి ప్రయత్నించిన వారు కొన్ని రోజుల్లో ఎందుకు అనారోగ్య పాలయ్యారు? యతి అనే ఒక 10 అడుగుల కాపలాదారుడు అక్కడ ఉన్నాడని, అతడు ఈ కైలాస పర్వతానికి కాపలా కాస్తున్నాడని అంటున్నారు. ఈ పర్వతం ఎక్కిన వారి వయసు సాధారణం కన్నా 2 ఎక్కువగా ఎందుకు పెరుగుతుంది? ఇలా కైలాస పర్వతం రహస్యాల గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో నచ్చితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కైలాస్ పర్వతం టిబెట్లో హిమాలయాల ఉత్తర భాగంలో ఉంది. దీని ఎత్తు సుమారుగా 6638 మీటర్లు. ఇది సాధారణ పర్వతంలా కనిపించదు. పై భాగం కూడా ఒక పిరమిడ్ లాగా 4 వైపులా సమానంగా కనిపిస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది సహజ నిర్మాణం అంటారు, కానీ భక్తులు మాత్రం ఇది దివ్య నిర్మాణమని నమ్ముతారు. భూమిపై మనుషులు నిర్మించిన పిరమిడ్ల గురించి మనం విన్నాం, కానీ ప్రకృతి స్వయంగా ఒక భారీ పిరమిడ్ లాంటి పర్వతాన్ని సృష్టించింది. శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం పూర్తిగా సహజంగా ఏర్పడింది. కోట్ల సంవత్సరాల క్రితం భూగర్భంలో టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనడంతో ఈ పర్వత శ్రేణి పైకి ఏర్పడింది. గాలి, మంచు, వర్షం వల్ల రాళ్లు క్రమంగా చెక్కబడి ఇలా నమూనా కోణంలో కనిపించే ఆకారం ఏర్పడింది. అంటే కైలాస పర్వతం మానవ నిర్మాణం కాదు. హిందూ మతం ప్రకారం ఇది శివుని నివాసం. బౌద్ధులు దీన్ని విశ్వశక్తి కేంద్రంగా భావిస్తారు. జైన మతం ప్రకారం మొదటి తీర్థంకరుడు ఇక్కడే మోక్షం పొందాడు. బోన్ మతానికి ఇది ఆధ్యాత్మిక కేంద్రం. ప్రపంచంలో 4 మతాలకు ఒకే పర్వతం కావటం చాలా అరుదు. ఎవరెస్ట్ను వేల మంది ఎక్కారు, కానీ కైలాస పర్వతాన్ని ఎక్కడానికి అధికారికంగా అనుమతి అయితే లేదు. మతపరమైన కారణాల వల్ల చైనా ప్రభుత్వం కూడా ఈ పర్వతాన్ని ఎక్కడం నిషేధించింది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది ఎక్కడానికి ప్రయత్నించినా మధ్యలో తిరిగి వచ్చారట. దివ్యశక్తి అడ్డుకుందని వారు చెబుతున్నారు. ఇక్కడ అసలైన మిస్టరీ ఏంటంటే కైలాస పర్వతం పక్కనే 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి మానసరోవర్. ఈ సరస్సులో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సరస్సులో నీరు తాగితే చాలా మంచిదని భావిస్తారు. ఈ సరస్సులో నీటిని దేవతలు కూడా తాగుతారని నమ్ముతారు. యాత్రికులు దీన్ని ఆధ్యాత్మిక శుద్ధి ప్రదేశంగా భావిస్తారు. మరొకటి రాక్షస తాల్ సరస్సు. ఈ సరస్సులో నీరు చాలా ఉప్పగా ఉంటుంది. శివుని దగ్గర వరం పొందడానికి ముందు రావణాసురుడు ఈ సరస్సులోనే స్నానం చేశాడని, అందుకే రావణాసురుడు రాక్షసుడిగా మారాడు అని అంటారు. రాక్షస తాల్ సరస్సులో స్నానం చేస్తే చెడు జరుగుతుందని భావిస్తారు. రాక్షస తాల్ సరస్సులో చేపలు, గడ్డి వంటివి బ్రతకవు. ఈ నీటిలో బయట నుండి చేపలు వచ్చినా అవి చనిపోతాయి. మానసరోవర్ దేవతలది, రాక్షస తాల్ రాక్షసులదిని నమ్ముతారు. కానీ సైన్స్ ప్రకారం ఒక నేల మీద పక్కపక్కనే ఉన్న 2 లేక్స్లో ఇంత తేడా ఎలా వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. మానసరోవర్కి కైలాసంపై నుండి వచ్చే స్వచ్ఛమైన నీరు చేరుతుంది. ఈ సరస్సు నిండిన తరువాత గంగాచు అనే వాగు ద్వారా నీరు బయటకు వెళుతుంది. అందుకే మానసరోవర్లో నీరు చాలా శుభ్రంగా ఉంటాయి. రాక్షస తాల్ సరస్సుకి కూడా కైలాసం నుండే నీరు వస్తుంది. కానీ ఈ సరస్సు నుండి నీరు బయటకు వెళ్ళడానికి ఏ నదితో కనెక్షన్ లేదు. అందుకే రాక్షస తాల్ సరస్సులో నీరు నిల్వ ఉంటుంది. అలా నిల్వ ఉన్న నీరు ఆవిరిగా మారుతుంది. నీరు ఆవిరిగా మారిన తరువాత ఆ వాటర్లోని సాల్ట్ నదిలోనే ఉండిపోతుంది. కొన్ని వేల సంవత్సరాలుగా ఇదే జరుగుతుండడంతో రాక్షస తాల్ సరస్సులోని నీరు చాలా ఉప్పగా ఉంటుంది. కైలాస పర్వతంపై గోర్లు, జుట్టు చాలా వేగంగా ఎందుకు పెరుగుతాయి? కైలాస పర్వతంలో గోర్లు లేదా జుట్టు అసాధారణంగా పెరుగుతాయని శాస్త్రీయంగా ఆధారాలైతే లేవు. మన శరీరంలో గోర్లు, జుట్టు పెరుగుదల ఆధారపడేది పోషకాహారం, హార్మోన్లు, వయసు, ఆరోగ్య పరిస్థితి. ప్రాంతం మారింది కాబట్టి ఒక్కసారిగా వేగం పెరగదు. అయితే ఈ నమ్మకం ఎందుకు వచ్చింది? ఇది ఎక్కువగా అనుభూతి మాయ వల్ల వస్తుంది. కైలాస ప్రాంతంపై గాలి చాలా పొడిగా ఉంటుంది. ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది. చలి కూడా చాలా ఎక్కువగా ఉండడంతో గోర్లు లేదా జుట్టు త్వరగా పెరుగుతున్నాయని అనిపించడమే కాదు, దాంట్లో కొంత మార్పు కూడా కనిపిస్తుంది. శరీరం ఒత్తిడితో ఉంటుంది. ఇలాంటి ఎత్తైన మంచు ప్రదేశాల్లో మనసు ప్రతి చిన్న మార్పుని కూడా పెద్దగా గమనిస్తుంది.
దాంతో సాధారణ పెరుగుదల కూడా అసాధారణంలా కనిపిస్తుంది. కైలాస పర్వతం ఎక్కాలని ట్రై చేసిన వారికి తలనొప్పి కూడా బాగా వస్తుంది. వారికి దేవుళ్ళు కూడా కనిపిస్తున్నారని అంటున్నారు. ఇక్కడ సైన్స్ కి కూడా అందని ఒక సంఘటన ఉందంటున్నారు. సైబీరియన్ క్లైంబర్స్ భయపడుతూనే కైలాస పర్వతం ఎక్కటం మొదలు పెట్టారు. వాళ్ళు అలా కొంత దూరం వెళ్లడంతో వారి శరీరం చాలా డిఫరెంట్ గా రియాక్ట్ అవ్వటం మొదలు పెట్టింది. దాంతో వాళ్ళు భయపడి క్లైంబింగ్ ఆపేసి వెనక్కి వచ్చారు. కానీ ఆ గ్రూప్ లో అందరూ డిఫరెంట్ కారణాలతో అదే సంవత్సరంలో అందరూ మరణించారు. రష్యన్ డాక్టర్ ముల్దాసేవ్ కైలాస పర్వతం గురించి చాలా వింతగా మిస్టరీగా కొన్ని సిద్ధాంతాలు చెప్పారు. కైలాస పర్వతం ఒక మనుషులు పాత సూపర్ సివిలైజేషన్ నిర్మించిన ఒక భారీ పిరమిడ్. దీని చుట్టూ ఉన్న కొండలు కూడా చిన్న చిన్న పిరమిడ్లు లాంటి నిర్మాణాలని చెప్పుకొచ్చారు. కైలాస పర్వతాన్ని ఆయన దేవుళ్ళ నగరం అని పిలిచారు. అక్కడ పురాతన శక్తివంతమైన జీవులు లేదా యోగులు కూడా ఉన్నారని చెప్పారు. కైలాసం లోపల టన్నల్స్ గదులు ఉన్నాయని, లోపల ప్రాచీన యోగులు లోతైన ధ్యానంలో ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కైలాసం దగ్గరికి వెళ్లిన వారికి జుట్టు గోర్లు త్వరగా పెరుగుతున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. అక్కడి టైం ఎనర్జీ వేరని చెప్పారు. కైలాసం దగ్గర యతి నిజంగా ఉందా? యతి అనేది ఒక కోతి రూపం కలిగిన మనిషి రూపంలో ఉంటుంది. యతి అని ఒక 10 అడుగుల కాపలాదారుడు అక్కడ ఉన్నాడని, అతను కైలాస పర్వతాలకు కాపలా ఉంటాడని అంటారు. టిబెట్, నేపాల్ ప్రాంతాల్లో కొంతమంది పెద్ద పాదముద్రలు మంచులో చూశామని చెప్పారు. కొందరు యాత్రికులు రాత్రి విచిత్రమైన శబ్దాలు విన్నామని చెప్పారు. అందుకే కైలాస పర్వతంలో యతి ఉన్నాడని అందరూ అంటున్నారు. కానీ సైన్స్ పరంగా మాత్రం ఇప్పటి వరకు యతి నిజంగా ఉన్నాడని నిరూపించే సాక్ష్యం ఒక్కటి కూడా లేదు. చాలా మంది సైంటిస్టులు ఈ విషయంపై టెస్టులు కూడా చేశారు. హిమాలయాల్లో కనిపించిన పెద్ద పెద్ద పాదముద్రలు పరీక్షించగా అవి ఎక్కువగా ఎలుగుబంటి లేదా ఇతర జీవులవే అని తేలింది. యతి జుట్టు అని చెప్పి నమూనాలపై చేసిన DNA పరీక్ష కూడా సాధారణ జంతువులదేనని చూపించాయి. కైలాస పర్వతం చాలా కఠినమైన, మనుషులు తక్కువగా వెళ్లే ప్రాంతమని, అక్కడ విచిత్రమైన శబ్దాలు, ఫుట్ ప్రింట్స్ కనిపిస్తే ప్రజలు మిస్టరీగా భావిస్తారని శాస్త్రవేత్తలు అంటున్నారు. కైలాస పర్వతం కింద శంబాల నగరం ఉందని, కైలాసం కింద వేరే ప్రపంచానికి మార్గం ఉందని భావిస్తారు. టిబెటన్ బౌద్ధం ప్రకారం శంబాల ఒక రహస్య ఆధ్యాత్మిక రాజ్యం. అక్కడ ఉన్నవారు చాలా ఉన్నతమైన జ్ఞానం, శక్తి కలిగి ఉన్నారని వారి నమ్మకం. సాధారణ మనుషులు అక్కడికి వెళ్ళలేరు. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారికే అక్కడికి ప్రవేశం ఉంటుందని నమ్ముతారు. కైలాస పర్వతం పిరమిడ్లా కనిపించవచ్చు, కానీ అది రాళ్ల గుట్ట కాదు. కోట్లాది మంది భక్తుల విశ్వాసం. కానీ సైన్స్ ఏమంటుంది అంటే, ఇప్పటి వరకు కైలాసం కింద నగరం ఉందని, టన్నల్ లోపల సివిలైజేషన్ ఉందని ఎలాంటి ఆధారాలు కనిపించలేదని అంటున్నారు. భూమిపై ఎన్నో పర్వతాలున్నాయి, కానీ కైలాసం మాత్రం ఒక సాధారణ పర్వతం అయితే కాదు. కొంతమందికి ఇది కేవలం ఒక సహజ రాతి కొండ, మరికొంతమందికి ఇది దేవతల నిలయం, మరికొంతమందికి ఇది ఇంకా పరిష్కారం కాని ఒక మహా మిస్టరీ. సైన్స్ చెబుతుంది ఇది సహజ పర్వతం, పురాణాలు చెబుతున్నాయి ఇది శివుని నివాసం, మిస్టరీ కథలు చెబుతున్నాయి లోపల చాలా రహస్యాలు దాగి ఉన్నాయని. నిజం ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఖాయం. కైలాసం మనిషి ఊహలకు మించిన ఆధ్యాత్మిక ఆకర్షణ కలిగిన స్థలం. అక్కడికి వెళ్లిన వాళ్ళు పర్వతాన్ని మాత్రమే చూడరు, ఒక అనుభూతిని అనుభవిస్తారు, ఒక ప్రశ్నను తమతో తీసుకువెళ్తారు. తాము వచ్చేటప్పుడు ఒక నిశ్శబ్ద సమాధాన్ని తీసుకువస్తారు. ఇది కేవలం పర్వతం కాదు, ఇది విశ్వాసం, ఇది మిస్టరీ, ఇది శాశ్వతంగా నిలిచిపోయే ఒక ప్రశ్న. కైలాసం ఇంకా పూర్తిగా అర్థం కాని ఒక మహారహస్యం. శాస్త్రవేత్తలు దీన్ని సైన్స్ అంటారు, భక్తులు దీన్ని శివలీల అంటారు. మన సనాతన ధర్మంలో సైన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. నమ్మిన వాడికి అది శివం, నమ్మని వాడికి అది సైన్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.